అమెరికాలో కేవలం 21 వారాలకే జన్మించిన ఓ బాలుడు ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో పుట్టిన ప్రీమెచ్యూర్ బేబీగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ చిన్నారి పేరు నాష్కిన్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం 2024 జూలై 5న అయోవా సిటీలోని అయోవాలో బాలుడు జన్మించాడు. జనన సమయంలో ఇతడి బరువు కేవలం 285 గ్రాములు, అంటే పావు కేజీకి కొంచెం ఎక్కువన్నమాట. పుట్టాల్సిన తేదీ కంటే 133 రోజులు, అంటే దాదాపు 19 వారాలు ముందుగానే జన్మించాడు. ఈ నెల ప్రారంభంలో తన మొదటి పుట్టినరోజు జరుపుకున్న తరువాత అధికారికంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును అందుకున్నాడు. 2020లో అలబామాలో జన్మించిన గత రికార్డు హోల్డర్ను కేవలం ఒకరోజు తేడాతో నాష్ అధిగమించాడు. నాష్ పొటాటో అని ముద్దుగా పిలుచుకునే ఈ చిన్నారి యూనివర్సిటీ ఆఫ్ అయోవా హెల్త్ కేర్ స్టెడ్ ఫ్యామిలీ చిల్డ్రన్స్ హాస్పిటల్లోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 6 నెలలు గడిపిన తరువాత జనవరి 2025లో తన తల్లిదండ్రులైన మోలీ, రాండాల్ కీన్లతో ఇంటికి వెళ్ళాడు. నాష్ తల్లి మోలీ మాట్లాడుతూ, ఇది నిజంగా నమ్మలేకుండా ఉంది. ఏడాది క్రితం భవిష్యత్తు ఎలా ఉంటుందో మాకు తెలీదు. ఇప్పుడు మేము అతడి మొదటి పుట్టినరోజును జరుపుకున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేసింది. నాష్ చాలా దూరం వచ్చాడని, ఈ మైలురాయి కేవలం 1 సంవత్సరం చేరుకోవడం గురించి మాత్రమే కాదని, ఇది స్థిరత్వం, ఆశ, అతడు ఇక్కడికి చేరుకోవడానికి అధిగమించిన ప్రతి కష్టం గురించి అని ఆమె వివరించింది. నాష్ కేవలం రికార్డ్ బ్రేకర్ మాత్రమే కాదు, అతను మా హృదయాలను గెలుచుకున్నాడు. స్థానికంగా, దేశవ్యాప్తంగా కొంత పేరు సంపాదించుకున్నాడు. ఇతడి కథ మన సమాజంలో, దేశవ్యాప్తంగా చాలామంది హృదయాలను తాకింది అని ఆమె చెప్పుకొచ్చింది. పుట్టినప్పుడు నాష్ బరువు కేవలం 285 గ్రాములు, ద్రాక్ష పండు కంటే తక్కువ. పొడవు 24 సెంటీమీటర్లు మాత్రమే. నాష్ చాలా చిన్నగా ఉన్నాడు. నా ఛాతీపై అతను ఉన్నట్లు నాకు దాదాపు అనిపించలేదు అని మోలీ గుర్తు చేసుకుంది.